నమస్తే యశ్ చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అదేవిధంగా మీ ఛానల్ సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్, ఇప్పుడు నిఫ్టీ 50 కనుక మనం చూసుకున్నట్లయితే వచ్చే వారం మండే ప్రిడిక్షన్స్ మీ ప్రకారంగా ఎలా ఉండబోతుంది, సపోర్ట్ ఎంత ఉండబోతుంది, రెసిస్టెన్స్ ఎంత ఉండబోతుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ట్రేడర్స్ షార్ట్ కొట్టుకోవాలి లేకపోతే లాంగ్ కొట్టుకోవాలి? ఇక్కడ నిహాల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వీక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ముందు డిస్కస్ చేద్దాం. చేసిన తర్వాత అసలు రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి, సపోర్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీక్ కూడా ఇవాళ మనం రికార్డ్ చేస్తుంది, ఈ వీడియో రికార్డ్ చేస్తుంది ఏప్రిల్ 18th రికార్డ్ చేస్తున్నాం. సో ఏప్రిల్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి వారానికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి అండ్ ఏ విషయాలు ప్రభావితం చేస్తే మనం డిస్కస్ చేయబోతున్నాం. నిహాల్ గారు, ఫస్ట్ గ్లోబల్ క్యూస్, అది ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది మార్కెట్ మీద. మొట్టమొదటి వచ్చేసరికి మార్కెట్లు మండే పాజిటివ్గానే ఓపెన్ అవుతాయి, ఖచ్చితంగా పాజిటివ్గా ఓపెన్ అవుతాయి. బికాస్ ఆఫ్ అతి ముఖ్యమైనది ఏంటంటే ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మధ్య 10 days ఫైరింగ్ సీజ్ ఫైర్ మీకు వచ్చేసరికి కాల్పులు విరమణ జరిగింది. ఇది చాలా పాజిటివ్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి ఇరాన్ అనేటువంటిది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయడానికి ఒప్పుకుంది. అదొక మంచి పాజిటివ్ న్యూస్, నో డౌట్, అది కూడా చాలా పాజిటివ్ న్యూస్. తర్వాత వచ్చేసరికి ఈ 2 న్యూస్లు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో వరల్డ్ వైడ్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఒక్కసారిగా 10% పడిపోయి ఫైనల్గా అబోవ్ 7% తోటి, అబోవ్ 7% మైనస్ తోటి క్లోజ్ అయింది. ఓకేనా? సో రాత్రి క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి 91.87, అంటే ఒక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ వచ్చేసరికి ధర $91.87 దగ్గర క్లోజ్ అయింది. అది మంచి పాజిటివ్, ఇంకా తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ పాజిటివ్ విషయాలు. అందుకనే మీకు డౌ కూడా రాత్రి మీకు వచ్చేసరికి 800 అంటే 1100 పాయింట్స్ అబోవ్ పెరిగినా ఫైనల్గా వచ్చేసరికి 868 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అంటే చాలా పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఓకే. మన ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా రాత్రి వచ్చేసరికి మీకు 280 పాయింట్స్, దాదాపు 400 పాయింట్లు ఒక దశలో చూపించినా, 400 పైన పాయింట్లు ప్లస్ చూపించినా ఫైనల్గా వచ్చేసరికి ప్లస్ 280 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో అందువల్ల మండే ఓపెనింగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది, అది నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే ఇవాళ అతి ముఖ్యమైన 2 బ్యాంకుల రిజల్ట్స్ వస్తుంది ఈ ఏప్రిల్ 18th. ఇప్పుడు మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇంకా రిజల్ట్స్ రాలేదు. మీకు వచ్చేసరికి ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్, 2 ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్. ఈ 2 రిజల్ట్స్ అనేటువంటిది ఎబో న్యూట్రల్గానే ఉంటాయి, న్యూట్రల్ ఆర్ ఎబో న్యూట్రల్ ఉంటాయి, అంతేగాని మరీ దరిద్రంగా ఉండవు. సో వాటి యొక్క అంటే ఆ రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మార్కెట్ మీద, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అదొకటి గట్టిగా ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ 18th ఐసిఐసిఐ బ్యాంకు, మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ అని చెప్పాను కదా, మళ్ళీ వరుసగా చాలా ముఖ్యమైన సాఫ్ట్వేర్ సెక్టర్ సంబంధించినటువంటి 21వ తారీఖున హెచ్సిఎల్ టెక్నాలజీస్, 22వ తారీఖున వచ్చేసరికి టెక్ మహేంద్ర, 23 వచ్చేసరికి ఇన్ఫోసిస్ ఈ నెలలో రిజల్ట్స్ వస్తున్నాయి. వీటి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ Q4 రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా మార్కెట్ మీద ఉంటుంది. ఈ Q4 రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అది రెండవది. అంటే ఒకటి వచ్చేసరికేమో మీకు వరల్డ్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి, రెండోసరికి రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసుకోవాలి, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు రిజల్ట్ ఎలా ఉన్నాయి, మార్కెట్ రియాక్షన్స్ చూడాలి, అది రెండోది. మూడోది వచ్చేసరికి అండి అత్యంత ముఖ్యమైనది మీకు వచ్చేసరికి సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి మనం చెప్పుకున్నట్టే పెరిగింది. మీకు మార్చి నెల వచ్చేసరికి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 3.40 వచ్చింది. ఓకే. అంటే లాస్ట్ 13 months హై. అది మీకు నెక్స్ట్ ఏప్రిల్ ఇంకా ఎక్కువ ఉంటుంది, 3.8 అబోవ్ ఉంటుంది. మీకు ఆర్బీఐ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది 4 బిలో మెయింటైన్ చేయాలనే ఒక తీవ్రమైన ప్రయత్నంలో ఉంటుంది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే బిలో 4% ఉంచాలి, మెయింటైన్ చేయాలనేది ఒక టార్గెట్. అందువల్ల మీకు భవిష్యత్తులో వడ్డీ రేట్లు ఇప్పుడల్లా పెరగవు. మీకు ఇంకోటి ఆర్బీఐ మీటింగ్ కూడా ఎప్పుడు మీకు వచ్చేసరికి మీకు జూన్ 3, 4, 5 తారీఖులు ఉన్నాయి. అప్పటిదా పాలసీ డెసిషన్స్ లేవు. ఫెడ్ మీటింగ్ వచ్చేసరికి ఏప్రిల్ 28, 29 దాకా ఫెడ్ మీటింగ్ లేవు. సో అందువల్ల వచ్చేసరికి బ్యాంకు రేట్లో సంబంధించిన పాజిటివ్ న్యూస్ ఈ మధ్య కాలంలో ఇప్పుడల్లా ఏం లేవు. అందువల్ల అదొకటి మనసులో దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఇక అతి ముఖ్యమైనది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే అది 3.88% రికార్డ్ చేసింది. అది లాస్ట్ 3 years హై. అందువల్ల ఇన్ఫ్లేషన్ హైలో ఉంది. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే అండి, మార్కెట్ అనేటువంటిది షార్ట్ టర్మ్లో ఎప్పుడు ఎమోషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే. ఎమోషన్స్ పాజిటివ్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్గానే మూవ్ అవుతుంది. కానీ మై పర్సనల్ ఫీలింగ్, ఆనికి రెసిస్టెన్స్ చెప్పబోతున్నాను, R3 అనేటువంటి చాలా ఇంపార్టెంట్. R4 కూడా చెప్తున్నాను. ఆనికి R3 దగ్గర మటుకు
చాలా ఆలోచించే పొజిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎమోషన్స్ మీద తీసుకెళ్తుంది. మళ్ళీ ఒక దశ పోయిన తర్వాత, ఎందుకంటే మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 2200 చిల్లర నుంచి 22,000 చిల్లర నుంచి 22,400 దగ్గర స్టార్ట్ అయింది. మీకు ఇవాళ ఎక్కడికి వస్తుంది, దగ్గర రేపు పొద్దున 24,500 అట్లా వచ్చేసింది అనుకోండి. 2,400 పాయింట్లు పైన పెరిగినట్టే అతి షార్ట్ టర్మ్లో. అందువల్ల స్వల్పకాలిక దిద్దుబాట్లు రావచ్చు. మళ్ళీ ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల ఇవన్నింటినీ పరిగణలో తీసుకోవాలి. మార్కెట్లో మన ఒక సపోర్ట్స్ రెసిస్టెన్సెస్లో అంచనాలు వేసేటప్పుడు సో పాజిటివ్ తీసుకోవాలి, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలి, తర్వాత స్వల్పకాలంలో అర్థమైనా లిటిల్ బిట్ సర్దుబాట్లు దిద్దుబాట్లు ఏమైనా వస్తాయా అనేది ఒకటి చూసుకోవాలి. పెరిగిన మార్కెట్లను బేస్ చేసుకొని వీటన్నిటి చూసుకోవాలి. తర్వాత అంత సప్లై చైన్, ఇప్పుడు హర్మూజ్ ఓపెన్ చేయడంలో సప్లై చైన్ అంతా వెంటనే మీకు ఇదవ్వదు. మీకు అర్థమైంది, మొత్తం పాజిటివ్గా ఏం రాదు. అందువల్ల మీకు క్రూడ్ ఆయిల్ రేట్లు అంత ఇమీడియట్లీ ఏం తగ్గిరావు. అదొకటి సప్లై చైన్ అంత డ్యామేజ్ అయింది కాబట్టి ఇన్ఫ్లేషన్ ఇమీడియట్లీ ఏం తగ్గిరాదు. బ్యాంకు రేట్లు ఇమీడియట్గా ఏం తగ్గవు. అర్థమైంది. వీటన్నింటిని బేస్ చేసుకుని మార్కెట్లు మూవ్ అవుతాయి. ఎమోషన్స్ మీద డ్రైవ్ అవుతాయి ముందు మార్కెట్లు. తర్వాత మళ్ళీ ఒక దశ పోయిన తర్వాత మీకు వచ్చేసరికి 24,850 నుంచి 25,200 మధ్య వచ్చేసరికి అక్కడ కాస్త ఫండమెంటల్ బేస్ చేసుకొని మళ్ళీ మార్కెట్లకి ఏంటి ఎక్కడికి వచ్చాం అక్కడ కొంచెం ఆలోచన పడతాయి. నేను లెవెల్స్ చెప్తాను, తర్వాత చెప్తాను. అంటే చెప్తున్నాను, ముందు ఒక బ్రీఫ్ అవుట్లుక్ ఇస్తున్నాను మార్కెట్ గురించి. తర్వాత అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిహాల్ గారు, గత కొన్ని నెలలుగా కంటిన్యూస్గా ఎఫ్ఐ సెల్లింగ్ లో ఉన్నారు కదా, అవును, డిగేస్ బయింగ్ లో ఉన్నారు కదా. అవును. లాస్ట్ వీక్ చాలా గమ్మత్ జరిగింది. ఒక్క మండే మాత్రమే మనకు లాస్ట్ వీక్ వచ్చేసరి, అంటే ఇప్పుడు గడిచిపోయిన వారం లో 4 వర్కింగ్ డేస్ ఉన్నాయి. ఎందుకంటే ట్యూస్డే మీకు హాలిడే అంబేద్కర్ జయంతి వల్ల. సో మీకు 4 వర్కింగ్ డేస్. ఒక్క మండే మాత్రమే ఎఫ్ఐస్ నెగిటివ్ ఉన్నారు. మిగతా 3 రోజులు పాజిటివ్గానే ఉన్నారు ఎఫ్ఐస్, అంతో పాజిటివ్ ఉన్నారు. అందుకనే టోటల్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఎఫ్ఐస్ సెల్లింగ్ అనేది చాలా తక్కువ, 252 crores, చాలా తక్కువ అసలు. మైనస్ సెల్లింగ్, నెట్ సెల్లర్స్ చాలా తక్కువ. అది డిఎస్ చూస్తే చాలా విచిత్రం ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్ గా కొన్ని నెలల నుంచి అగ్రెసివ్ బైలో వచ్చారు కదా. అవును. ఒక మండే మాత్రం వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు, మిగతా 3 రోజులు నెగిటివ్ గా ఉన్నారు. అందుకని డిఎస్ వచ్చేసరికి ఫస్ట్ టైం నెగిటివ్ గా వచ్చేసారు. 6,286 కోట్లు నెగిటివ్ మైనస్ లో ఉన్నారు, అంటే నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. అందువల్ల ఎఫ్ఐఎస్ ఏమో చాలా మైనర్ నెట్ సెల్స్, డిఎస్ఎం భారీ నెట్ సెల్లింగ్ లో ఉన్నారు. అందువల్ల ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. అంటే కొంత మనం 24,850 నుంచి 25,200 మధ్య కొంత సర్దుబాట్లు దిద్దుబాట్లకి అవకాశం ఉంటుంది లిటిల్ బిట్. అందువల్ల మార్కెట్లో నెక్స్ట్ వీక్ పొజిషన్స్ అనేవి ఓపెనింగ్ చాలా బాగుంటాయి. ఓపెనింగ్ బేస్ చేసుకొని చాలా ఆచితూచి వెళ్ళండి అనే చెప్తున్నాను. ప్రకారంగా ఇప్పుడు షార్ట్ కొట్టుకోవాలా లాంగ్ కొట్టుకోవాలంటారు? నేనైతే ఇప్పుడు లాంగ్ షార్ట్ కొట్టకూడదు, ఇప్పుడు అసలు షార్ట్ కొట్టకూడదు. అంటే మీకు 24,850 దాటి 25,200 మధ్య రివర్స్ అవుతున్నప్పుడు మాత్రమే షార్ట్ కొట్టాలి. కానీ ఈ మధ్యలో షార్ట్ కొడితే ఇరుక్కుంటాడు. అందువల్ల టైం ఒకటి, ఇప్పుడు ఆప్షన్ మార్కెట్లో ఉండే టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఊరక నలిపేశాడు అనుకోండి, ఓ 2 వారాలు పైకి కింద కొట్టుకుంటే అక్కడక్కడే ఆ జోన్లో పెట్టుకుని 4 రోజుల జోన్లో గొల్లైపోతారు ఆప్షన్లో ఉన్నటువంటి వాళ్ళంతా. అందువల్ల ఇప్పుడు కూడా షార్ట్ ఆడకూడదు. ఇప్పుడు వేచి చూసేదారని లాంగ్ వెళ్ళటానికే ప్రయత్నం చేయాలి. ఏదైనా తేడా పడుతుందంటే వెంటనే దూకేయటానికి కూడా షార్ట్ స్టాప్ లాస్, లాంగ్ వెళ్ళేవాడు కూడా స్టాప్ లాస్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా పెట్టుకొని లాంగ్ వెళ్ళాలి. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. ఓకేనా? ఏనో ఫైనల్ కంక్లూజన్ నిహాల్ గారు, మీకు వచ్చేసరికి సపోజ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నిన్న మార్కెట్ 17వ తారీఖున, ఏప్రిల్ 17వ తారీఖున మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే 24,353.55 మీద క్లోజ్ అయింది. ఇప్పుడు రేపు మార్కెట్ ఎరుగుడు పాజిటివ్ గానే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుందంటే 24,575. అది ఈజీగా క్రాస్ అవుతుంది. నా ఒపీనియన్ అయితే చాలా ఈజీగా ఓపెనింగ్ క్రాస్ వెళ్ళిపోతుంది. అది అయిపోయిన తర్వాత సెకండ్ రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుందంటే 24,740 దగ్గర ఉంటుంది, 24,740. అక్కడ క్రాస్ అవడానికి కొంచెం గందరగోళ పడుతుంటుంది మార్కెట్. అది క్రాస్ అవుతే సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ వచ్చేసరికి 24,850. అక్కడ మటుకు మేజర్ హడ్డీలు వస్తుంది. ఒకవేళ అది కనుక క్రాస్ అవ్వగలిగితే 24,850 కనుక క్రాస్ అవ్వగలిగితే 24,975 టు 25,200 మధ్య కన్సాలిడేట్ అవుతుంది. అక్కడ కన్సాలిడేట్ అయి బ్రేక్అవుట్ తీయాలి న్యూ జోన్లోకి వెళ్ళాలంటే. అక్కడ ఫెయిల్ అయిందంటే మటుకు మళ్ళీ లిటిల్ బిట్ కరెక్షన్ వస్తుంది. మళ్ళా చెప్తున్నా నిహాల్ గారు, 24,850 అయినటువంటిది R3 రెసిస్టెన్స్ 3, అది సక్సెస్ఫుల్గా క్రాస్ చేస్తే మీకు 24,975 నుంచి 25,200 మధ్య ఒక జోన్ ఉంది. ఆ జోన్ దగ్గర కన్సాలిడేట్ అవడానికి ట్రై చేస్తాడు. అక్కడ కన్సాలిడేట్ అయి బ్రేక్అవుట్ తీస్తే బుల్ జోన్కి వెళ్తుంది. అక్కడ దాదాపు నా లెక్కనైతే
బుల్ జోన్లోకి వెళ్ళటం కష్టం. ఎందుకంటే ఎమోషన్స్ మీద మార్కెట్ పెరుగుతుందే కానీ ఇప్పుడు యుద్ధం కొంత సీజ్ ఫైర్ అయింది, క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గింది, ఇలాంటి ఎమోషన్స్ డ్రైవ్ చేసి వెళ్తుందే కానీ మార్కెట్ ఫండమెంటల్గా లెక్కేసుకొని చూసుకుంటారు. మళ్ళీ ఏంటి ఎక్కడికి వచ్చామని చూసుకొని అమ్మో బాబు చాలా పెరిగాం, నీకు అర్థమైందా, దగ్గర 2,800 పాయింట్లు వచ్చినట్టు అక్కడికే. అందువల్ల అక్కడ ఏమవుతుందంటే కొంత సర్దుబాటు దిద్దుబాట్లకి ఆస్కారం ఉంటుంది. అక్కడ కన్సాలిడేట్ కిందకు వస్తుంటే మళ్ళీ షార్ట్ బీల్ చేసుకోవాలి. అంతేగాని అక్కడ మటుకు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అది రెసిస్టెన్స్ వైపు చెప్పడం అయిపోయింది. ఇక సపోర్ట్ చూద్దాం. సపోర్ట్ 1 వచ్చేసరికి 24,100. ఓకే, అది బ్రేక్ డౌన్ కొడితే 23,820. 23,820. అక్కడ కూడా నిలబడలేక కనుక కిందకు వస్తే స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మీకు 23,540. 23,540 ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ టు ది నిఫ్టీ కమింగ్ డేస్. సో నో డౌట్ మీకు అక్కడ దాకా రాకపోవచ్చు, మేబీ చెప్తున్నాను ఊరికి. అంటే ఒక ఎందుకైనా మంచిది ఏదైనా ఊహించని, అంటే మనం మార్కెట్లో ఎట్లా ఉంటుందంటే అండి, మనం ఇప్పుడు రికార్డ్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాం, ఊహించని సంఘటన జరిగితే వాటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా మార్కెట్ మీద. అందులో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని, ఇప్పుడున్న సర్కమస్టెన్సెస్ బేస్ చేసుకొని మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. అందువల్ల ఎందుకని మంచిది, సపోర్ట్స్ అనేటువంటివి కూడా మీకు రాదు 23,540 దాకా రాదు. అయినా ఒకవేళ ఏదైనా ఊహించిన బ్యాచ్ అయితే అక్కడ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్.